ఎమ్మెల్యే జగ్గారెడ్డి 4 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తీసుకువస్తానన్న ఆయన హామీ నెరవేరేందుకు బీజం పడింది. మెడికల్ కాలేజీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు జగ్గారెడ్డి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి కాలేజీ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కళాశాలను సిద్దిపేటకు తరలించారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత 4 ఏళ్లుగా ఆందోళన చేశారు. సంగారెడ్డికి తక్షణమే మెడికల్ కాలేజీ మంజూరు చేయాలంటూ నిరాహార దీక్షలు, బందులు సైతం నిర్వహించారు. మెడికల్ కళాశాల అంశాన్ని ఏదో ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లో ఉంచుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. మెడికల్ కళాశాల సిద్దిపేట తరలి వెళ్తుంటే అడ్డుకోలేకపోయిన అసమర్థుడని టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను దుమ్మెత్తిపోశారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో తన ప్రచార అస్త్రంగా జగ్గారెడ్డి వాడుకున్నారు. జగ్గారెడ్డి గెలుపులో మెడికల్ కళాశాల ఆందోళన ప్రధాన పాత్ర పోషించింది. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సైతం జగ్గారెడ్డి సంగారెడ్డికి మెడికల్ కళాశాల తీసుకురావడమే తన మొదటి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. 20 రోజుల క్రితం సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సంగారెడ్డికి సీఎం మెడికల్ కళాశాల మంజూరు చేస్తే కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని చెప్పారు. మెడికల్ కాలేజ్ ఇచ్చిందనుకో శాంక్షన్ బ్రహ్మాండంగా స్వాగతమే పలుకుతా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత స్వాగతం పలుకుతారో నాకు తెలియదు, కానీ 4 ఏళ్ళు ఒక్కరోజు కూడా ప్రభాకర్ సీఎం రాలేడు. కానీ నేను అడగగానే కేసీఆర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్కి వస్తే బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతా ప్రజల కోసమే. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ కు సంగారెడ్డిలో కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి అనడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలన్నారు అధ్యక్ష. నేను సంగారెడ్డి ఒక చోటనే కాదు, ఒక 5-6 చోట్ల మెడికల్ కాలేజీ మీకు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఎస్ వి స్టాండ్ బై ఇట్. సో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని ఒక పరిగణలోకి తీసుకొని తప్పకుండా తీసుకొని పోవాలి అధ్యక్ష. తప్పకుండా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వస్తుంది గ్యారంటీగా. ఆ ప్రయారిటీ వారు ముందు పెట్టాలని అడుగుతా ఉన్నారు. ముందు వరుసలోనే మీకు గ్యారంటీ చేస్తామని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నాను. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించడం, జగ్గారెడ్డి చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.